వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్ది సినిమాలో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఏ ఇంట్రడక్షన్? సినిమా ఓపెనింగ్ షాటే స్పోర్ట్స్ మినిస్టర్ ఈ అకాడమీస్కి సంబంధించి అసలు స్పోర్ట్స్ మెన్ ఎవరున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇది డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరు వస్తున్నారు సార్ ఆటలాడడానికి, ఫేవరెట్ స్పోర్ట్ అంటే టెంపుల్ రన్ అంటున్నాడు, లేదు అంటే ఇంకోటి అంటున్నాడు, గ్రౌండ్ నుంచి ఫోన్లోకి వచ్చేసారు ఆటలు అంటే వాళ్ళందరినీ అడుగుతారు ఆయన, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే ఐఐటి మద్రాస్, లేదంటే ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ వెళ్తాయి. నవ్వి అన్ని అకాడమీస్ని నేను రద్దు చేసేస్తాను, ప్రైవేట్ ఎంటిటీస్కి ఇవన్నీ ఇచ్చేస్తాను, మిమ్మల్ని కూడా ఉద్యోగాల నుంచి తీసేసి ఈ శాఖ మొత్తాన్ని తీసేస్తానన్న మాట అంటారు సారా. అది చూసిన తర్వాత అనిపించింది నాకు, ఒక వర్ధమాన క్రీడాకారిణి మన సాయం కోరుతోంది, తన గురించి ఒకసారి మీకు చెప్పాలనుంది. అమ్మాయి పేరు శివాని, విలువిద్య క్రీడాకారిణి, తెలంగాణ బిడ్డ, సూర్యాపేట సంబంధించినటువంటి, సూర్యాపేట నుంచి వచ్చారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న తర్వాత, హిస్టరీ తెలుసుకున్న తర్వాత, అది కూడా మీతో షేర్ చేయాలి. ముందు చిన్న కుటుంబం, అమ్మ నాన్న, తాతయ్య నానమ్మ, పాప హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకుని వచ్చేది. వారి తండ్రి గారు సైదుల్ గారు క్యాబ్ డ్రైవర్, క్యాబ్ నడుపుకునేవాళ్ళు అప్పట్లో. సరే, వారి తండ్రి గారు కానీ తల్లిగారు కానీ వాళ్ళతోటి ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. కరోనా సమయానికి ముందు ఇంకొంచెం ఎదగాలి, పిల్లకి చదువుకు వస్తుంది, ఇంకా ముందు చదివించాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్న స్థలం కూడా అమ్మేసి ఒక 10 లక్షలు ఎంతో దాంతో ఇంకొక వ్యాపారం ఏదో పెడదామని చెప్పి అనుకున్నారు. దానికి వారు చెప్పినటువంటిదే స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి గారి మేనల్లుడట, పేరు నాకు తెలియదు, ఆ కేసు వివరాలు కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఆ 10 లక్షలు తీసుకొని ఈయన మోసం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏంటి అనేది తెలియదు. సరే, అయిపోయింది. తర్వాత కార్కి యాక్సిడెంట్ అయింది, క్యాబ్ కూడా లేదు, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడే ఉండి పాపను చదివించుకుంటున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా కష్టపడుతూ ఒక చిన్న హోటల్ కూడా ఏదో పెట్టారు. కరోనా తర్వాత అది కూడా లాస్ వచ్చి ఇదైంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఈయన ఏదో ఒక టెంపరీ డ్రైవర్గా ఈయన పనిచేస్తూ వారి తల్లిగారు మిగతా పనులు చేస్తున్నారు. కరోనా సమయంలో తాతయ్యని నాన్నమ్మని కూడా కోల్పోయింది పాపం. అయినా సరే పట్టుదలతో ఎక్కడా తగ్గకుండా ఆర్చరీలో ప్రావీణ్యం సాధించింది శివాని. ఇప్పుడు తనకి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం ఉంది. పంజాబ్లో ఉన్నటువంటి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, దాంట్లో పాపకి అడ్మిషన్ కూడా లభించింది. రేపు ఆగస్ట్ నుంచి కూడా తనకు అక్కడ కంప్లీట్ ట్రైనింగ్, మెడికేషన్ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి. అలాగే తన ఎడ్యుకేషన్ సంగతి కూడా వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిగతావన్నీ వాళ్ళు చూసుకుంటారు, కానీ తనకి ప్రొఫెషనల్ ఆర్చరీ కిట్ అనేది తనకి లేదు. సో ఇప్పుడు దాతల దగ్గర నుంచి సహాయం కోరుతుంది ఆ కిట్ కోసం. ఎంత అవుతుంది అనేది తెలియదు. వాళ్ళని అడిగితే మొత్తం కంప్లీట్ ఆ స్కోప్ అని, ఆ బోకి, యారోస్కి, దాని టూల్ కిట్స్ మొత్తం అన్నింటిని మెయింటెనెన్స్ పెట్టుకుంటే ఓవరాల్గా ఒక 15 lakhs దాకా అవుతుంది అని చెప్పి సన్నిహితులు చెప్పినటువంటి సమాచారం. సో దే ఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్. తన అభ్యర్థిస్తోంది, నేను ఖచ్చితంగా నేషనల్ లెవెల్ కూడా వెళ్తాను అని చెప్పని. తను పంపించినటువంటి మెసేజే, నమస్కారం సార్, మై నేమ్ ఈజ్ లకపాక Shivani, daughter of Saidulu. I have recently completed my 12th standard. I am an archery player training under the Sports Authority of India. I started archery in 2023 while I was in 10th class. Since then, I have participated in several competitions and earned 8 national level certificates. One of my proud moments was participating in the Khelo India Games held in Bangalore, and now working hard every day to improve my performance and representing at higher levels. However, to continue my training and complete effectively, I need my own professional archery equipment. I kindly request to support from sponsors, public contributors and government authorities. Your support will help me to continue my journey and achieve better results at national and international levels. రిజర్వేషన్స్ లాంటివి ఏం లేవు. ప్రభుత్వం నుంచి సాయం పొందడానికి, స్పోర్ట్స్ కోటాలో రావడానికి రిజర్వేషన్ లాంటిది లేదంటే ఇవి లేవు. సో చాలా నిరుపేద కుటుంబం, ఎన్నో మెడల్స్ ఇప్పటికీ గెలిచింది. సో ఆ పాపకి, ఆ చిన్నారికి ఒక సాయం కావాలి. ఇది ఎందుకు తీసుకొచ్చాను నేను, ఎందుకంటే చెప్పుకుంటున్నాం కదా, వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకుంటున్నాం. హీఈస్ జస్ట్ 15 years old. వాళ్ళ పేరెంట్స్కి కుదిరింది తనకి మంచి ట్రైనింగ్ ఇప్పించడానికి కానీ ఇవన్నీ. దాంతో ఈరోజు భవిష్యత్ భారతదేశపు క్రికెట్కి ఒక ఆశాకిరణంగా నిలబడ్డాడు. అండ్ అఫీషియల్లీ హీ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ నేషనల్ టీమ్, ఇండియన్ మెయిన్ క్రికెట్ టీమ్కి సెలెక్ట్ అయిపోయాడు. 15 years. సో అలాగా అవకాశాలు ఉన్నాయి, కానీ అదృష్టం లేదు. ఆ అదృష్టాన్ని కలగజేయాలి, ఆ అవకాశం ఎవరో ఒక స్పాన్సర్ రూపంలో రావాలి అనేటువంటి ఒక తాపత్రయం. సో ఇది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి కూడా, ఎందుకంటే కలిసి మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ,
నాకు ఇప్పటికీ గుర్తుంది, అప్పట్లో ఎవరెస్ట్ ఎక్కినందుకు గాను, ఎవరెస్ట్ ఎక్కిన దానికో ఏదో భద్రాచలంకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి, అలా మొత్తం 3 విద్యార్థులు ఉన్నారు. కేసీఆర్ గారు చాలా గౌరవంగా సత్కరించారు వాళ్ళని. తెలంగాణ ఖ్యాతిని పెంచిర్రా బిడ్డ మీరు అని. అలాగా శివానికి కూడా తనకి ఓన్ ప్రొఫెషనల్ ఆర్చరీ ఎక్విప్మెంట్ని అందించడానికి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళ ఫాదర్ నెంబర్ నేను ఇస్తాను. పంజాబ్ యూనివర్సిటీలో తనకి ఆల్రెడీ అడ్మిషన్ వచ్చింది. అండ్ హోప్ షీ విల్ గెట్ ద స్పాన్సర్స్. ఏదో ఉడత సాయం అంతే. సో దీనికి ముందుగా ప్రభుత్వాన్ని, ఎందుకంటే ప్రజలను పన్నులు కడుతున్నాం, అందులో క్రీడాకారులను ప్రోత్సహించాలి అనేటువంటిది ఉంది కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ దాంట్లో తన ట్రైనింగ్ అవుతుంది కాబట్టి, ప్లేయర్గా ఉంది కాబట్టి, ఆర్చరీ ప్లేయర్ ఆల్రెడీ దానికి సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ముందుకు తీసుకెళ్దాం. అంత కష్టపడి పాపం వాళ్ళకు ఎంతో అంత లేకపోయినా సరే పాపకి ఇలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు కష్టపడుతున్నారు. చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అందరం ఉన్నాం కదా, తల కాస్త సాయం చేసినా సరిపోతుంది. లేదు ప్రభుత్వానికి అర్జీ పెడదాం, లేదంటే ఎవరో ఒకళ్ళు ఒక మంచి స్పాన్సర్ తనకు దొరకాలి, భవిష్యత్ ఆశాకిరణంగా తను కూడా ఎదగాలి, భారతదేశానికి కీర్తి తీసుకురావాలి అనేదే ఈ వీడియో యొక్క ఇంటెన్షన్. సో దీని మీద మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి, అండ్ డెఫినెట్గా నేను కూడా తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. తనకి ఇంకొక నెల రోజుల్లో ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా స్టార్ట్ అవుతుంది. అప్పటి లోపుల్లో నెల 15 రోజుల లోపుల్లోనే ఖచ్చితంగా తనకి ఇది అందాలి అనేది ఒక చిన్నపాటి తాపత్రయం అంతే. సో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.